జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు. అవునా? కాటికి కాలు చాచుకునే వయసులో ఉన్నావు. కనీస సంస్కారం ఉండక్కర్లేదా? కనీస బుద్ధి ఉండక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నావు? మనిషివేనా అసలు? మనిషివా పశువువా? కొంచెం మనిషి లక్షణాలు పుంచుకొని మాట్లాడు. బుర్రా బుద్ధి కొంచెమైనా ఉండాలి మనిషికి. ఇంగిత జ్ఞానం ఏమవుతుంది నీది? అంటే ఓటమి దగ్గర పడుతున్న కొద్దీ నీకంటూ పనిచేయడం లేదా? సిగ్గుండాలి మనిషి అన్నాక. ఏ చంద్రన్న కానుక అని నువ్వు ఇచ్చావు, అప్పుడు ఎవరిది ఇచ్చావు? నీ అమ్మ మొగుడిదా? నీ అమ్మమ్మ మొగుడిదా? బుద్ధి తక్కువడా? ఏం మాట్లాడుతున్నావు? కనీస సభ్యత సంస్కారం లేని మాటలు. నాయకుడివి, 14 సంవత్సరాలు చెప్పుకుంటావు, ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు. ఇదేనా నీ సంస్కారం? కాటికి కాలు చాచుకునే వయసులో ఉన్నావు. నిన్నగాక మొన్న ఆ పవన్ కళ్యాణ్ ఏమో ముఖ్యమంత్రి అమ్మ మొగుడు అని చెప్పేసి మాట్లాడాడని చెప్పేసి ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడతావా? అంటే మీ ఇద్దరు ఎజెండా ఒకటి పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నారా? కనీసం సభ్యత నేర్చుకోండి. ఏంటి భూములు మీ తాతలు ఇచ్చారా? మీ తండ్రులు ఇచ్చారా? నువ్వు ఇచ్చావా? మేమిచ్చాం భూములు అని అంటున్నావా? సిగ్గుందా అసలు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు, ఆయన తండ్రి గారు వాళ్ళు ఇచ్చారు 1000 ఎకరాల భూములు. నువ్వెప్పుడు ఇచ్చావు? ఎప్పుడు చూసినా 2 ఎకరాలు ముష్టి 2 ఎకరాలు అని చెప్పుకుంటూ వచ్చావు. 2 ఎకరాలు ఆసామని అన్నావు. నీకెక్కడదంత భూములు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకుని తెచ్చుకొని ఇచ్చేసుకున్నావు. కానీ 14 సంవత్సరాలు ఎలా పెట్టి సాధించుకున్నావు తప్ప నీకెక్కడది భూములు? నువ్వు ఇచ్చావా? సిగ్గుపడు. కాలు పట్టుకుని ఎన్టీఆర్ కాలు పట్టుకుని దేహియస్ అంటే అప్పుడు ఆయన ఇచ్చిన భిక్ష నీకు. నువ్వు మాట్లాడుతున్నావా? బుర్ర బుద్ధి లేని పనికి మాలిన సన్నాసి. చేతనైతే రాజకీయంగా ఎదుర్కో. భూముల విషయంలో అన్ని అబద్ధాలు చెప్పుకొని ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం జనాల్ని నమ్మిస్తావు? ఇదేనా నీ లక్షణం? చనిపోయే ముందైనా సరే నీతిగా నిజాయితీగా బతకడం నేర్చుకో. మంచి మాటలు చెప్పడం నేర్చుకో. నీకు చేతనైతే జగన్ని ఎదుర్కో. ఇలాంటి మాటలతోనా? సంస్కారహీనుడా.